పోరాటాలు అనేక సంవత్సరాల నుంచి జరిగినాయి. అయితే పాలకవర్గం అనుకుంటే వాళ్ళకు పెద్ద పని కాదు. పాలకవర్గం ఎప్పుడు అనుకోదు. జనంలో ఎప్పుడైతే మనం అందరి నష్టానికి ఒక ఆదర్శంగా అనేక ఉద్యమాలు మనం నిలబడిన చరిత్ర మన జిల్లాకు ఉంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకించి మన నెల్లూరు జిల్లాలో ఈ నార్కోటిక్ డ్రగ్స్, గంజాయి, నల్లమందు తదితర ఈ మాదక ద్రవ్యాల యొక్క పంపిణీ చాలా విస్తృతంగా జరుగుతూ ఉందనేటటువంటిది ఇటీవల జరిగినటువంటి సంఘటనలు గమనిస్తే మనకు తెలుస్తుంది. ఇది కేవలం ఒక కామాక్షమ్మ అనే ఆమె వ్యక్తిగతంగా చేస్తున్నటువంటి వ్యాపారం మాత్రమే కాదు. ఆమె లాంటి ఈ మాదక ద్రవ్యాల పంపిణీ చేసేటువంటి వాళ్ళు వందల్లో వేల సంఖ్యలో ఉన్నారు. దానికి వ్యతిరేకంగా చైతన్యపరిచేటటువంటి అభ్యుదయవాదులు, ప్రజాతంత్రవాదులైనటువంటి పెంచలే లాంటి కార్యకర్తలు కూడా ఉన్నారు. మరి ఈరోజు ఎంత పీక్కి వెళ్ళిపోయిందంటే ఇది తప్పు అని చెప్పిన వ్యక్తిని చంపడానికి కూడా పట్టపగలు వాళ్ళ పిల్లవాడి ముందే చంపడానికి కూడా వెనుకాడనంత దుర్మార్గానికి ఈ సామాజిక రుగ్మత ఏదైతే ఉందో అది దారితీసింది. మరి దీన్ని ఇలాగే వదిలేస్తే ప్రత్యేకించి విద్యార్థులు, చదువుకున్నటువంటి యువత ఈ మాఫియాని ఉపయోగించుకుంటూ వాళ్ళని నిర్వీర్యపరిచి దేశ నిర్మాణానికి, దేశ యొక్క ప్రగతికి, అభివృద్ధికి దోహదపడాల్సినటువంటి యువతరాన్ని, ఎడ్యుకేటెడ్ యూత్ని అంతా కూడా నిర్వీర్యపరిచేటటువంటి ఒక ఉద్దేశపూర్వకమైనటువంటి చర్యగా దీన్ని మేము భావిస్తున్నాం. దీనికి వ్యతిరేకంగా ఈ ప్రజాతంత్రవాదులందరూ కూడా, అభ్యుదయాన్ని కాంక్షించేటువంటి వాళ్ళందరూ కూడా దేశం బాగుండాలా, సమాజం బాగుండాలని కోరుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ నార్కోటిక్ డ్రగ్స్కి, గంజాయికి, నల్లమందుకి, ఈ ఎల్ఎస్డి, పెథెడ్రిన్ రకరకాలైనటువంటి మత్తు పదార్థాలు ఉన్నాయి. అందుబాటులో ఏమి లేకపోతే ఈ వైట్నర్ను కూడా తాగేస్తారు. ఎక్కడ ల్యాబుల్లో పనిచేసేటటువంటి వాళ్ళందరూ కూడా రెక్టిఫైడ్ స్పిరిట్ తాగుతున్నారు. ప్రభుత్వం వైపు నుంచి కూడా చీప్ క్వాలిటీ లిక్కర్ని ప్రవేశపెట్టి పంపిణీ జరుగుతూ ఉంది. ఈ చీప్ లిక్కర్ను కూడా నిరోధించాలి. మనం సారా వ్యతిరేక ఉద్యమం చేసాం. ఈ జిల్లాలో చాలా గొప్పగా చేసి ప్రభుత్వం యొక్క మెడలు వంచి మద్య నిషేధానికి దారి తీసినటువంటి నెల్లూరు జిల్లా ఈ డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ పైన కూడా ఒక పెద్ద ఉద్యమాన్ని చేపట్టాల్సిన తరుణం ఆసనం అయిందని చెప్పి అందరికీ మేము పిలుపునిస్తున్నాం.